వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఈరోజు 9th డే అండ్ 15th సెప్టెంబర్ 2024. సో ఇక్కడ బేగం బజార్లో వెరైటీ వినాయకుల్ని ఇన్స్టాల్ చేసి ఉంటారు. సో ఇక్కడ దిగిన నేను ఆరంగర్ నుంచి వస్తే 1Z532 ఈ బస్సెస్ ఉంటాయి జేపీ దర్గా నుంచి వచ్చేవి. సో అలా కూడా మనం చేరుకోవచ్చు. ఇటు సైడ్ వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లో ఉస్మానియా హాస్పిటల్ ఉంటుంది. అక్కడే మొత్తం బేగం బజార్ कनेक्टेड అనమాట. సో అదే ఈరోజు వ్లాగ్. సో आप सबको मेरी तरफ से मिलाद ईद उन नबी की बहुत बहुत मुबारक हो और कुछ भी झगड़ा ना हो, यही प्रार्थना है अभी भगवान से भी, अल्लाह से. और मैं ये सोच रहा हूँ कि हिंदू लोगों की भी ईद नहीं रुकना चाहिए और मुस्लिम्स लोगों की भी ईद नहीं रुकना चाहिए. कल 16th को 9th డే కూడా చాలా వినాయకుల విగ్రహాలు వెళ్తాయి కాబట్టి 9th డే కూడా అస్సలు బస్సెస్ చాలా అవైలబుల్ ఉండవు. నేను ఉస్మానియా హాస్పిటల్ సైడే వెళ్తున్నా. ఇది కూడా వన్ ఆఫ్ ఇంపార్టెంట్ సెంటర్ అవుతుంది 11th డే రోజు. ఇక్కడ మొబైల్స్ ఏమన్నా కొనాలనుకుంటే అస్సలు కొనకండి, అస్సలు బాగుండవు. చీటర్స్ ఉంటారు చాలామంది, జాగ్రత్తగా కొనాలి. నేను కొన్ని విగ్రహాలు చూపిస్తా అండ్ ఎక్కడన్నా అన్నదానం అయితే తిని ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా. నేనైతే డైరెక్ట్ చెప్తా, దేనికి సిగ్గుపడా. ఇక్కడ అస్సలు పబ్లిక్ అయితే లేదు. ఇది హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. యాక్చువల్లీ ఇది మెయిన్ సెంటర్. సో ఇక్కడ నుంచి చాలా వినాయకులు ఉంటాయి, లైక్ ముంబైలో ఉన్నట్టే ఉంటుంది అనమాట. సో ఇక్కడ లెఫ్ట్లో ఒక వినాయకుడు ఉంటాడు. అది ఎట్లుందో ఒకసారి చూద్దాం. ఎంతవరకు అయిందో అంతవరకు చూపిస్తాను నేను ఈరోజు. నేను ఆల్రెడీ ఇంత ఎక్సెస్ట్ అయిపోయినా, ఏం చూపించలేను, అంత అలసిపోయినా. పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు, కానీ తినిపిస్తున్నారో లేదో తెలీదు. సో నేను తినడానికి వచ్చినా అని అనుకోకండి, అట్లా ఏం కాదు, షూట్ కోసం వచ్చిన. మ్యూజిక్ వల్ల ప్రాబ్లం అవుతుంది, అందుకని చూడండి ఫాస్ట్గా. క్రికెట్ టైప్ అండ్ ప్రసాదం ఇస్తున్నారు, బట్ వీ విల్ ఫైండ్ ఫుడ్. ఇటు సైడ్ చాలా ఫేమస్ గణేషెస్ ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్ సెంటర్. మొత్తం అన్ని సైడ్లలో చాలా వినాయకులు ఉంటాయి విగ్రహాలు. एक तो मैं इतना थक गया हूँ, फिर भी आपके लिए शूट के लिए आ गया मैं. बहुत हेडेक एंड लूज मोशन सब हो रहे हैं मेरे को अभी ड्यूटी की वजह से. సో పబ్లిక్ అయితే మరీ అంత డేంజర్గా ఏం లేదు. మ్యూజిక్ వల్ల కాపీరైట్ వస్తే నేను మాట్లాడింది రాకపోవచ్చు, అయినా మీరైతే వినాయకుడి విగ్రహాన్ని ఎంజాయ్ చేయండి. ఇక్కడ కూడా సాంగ్ పెట్టారు, సో పోయినా పోవచ్చు. ప్రసాదం ఇస్తున్నారు. సో మధ్యలో దూరకుండా కూడా పెట్టేశారు. వేడి ప్రసాదం తీసుకున్నా, తిని కలుస్తాం. మళ్ళీ ప్రసాదం చాలా బాగుంది. వేడిగా తిన్న తర్వాత ఇంకో ఈ గల్లీలోకి వచ్చిన, సేమ్ ముంబైలో పెట్టినట్టే, అసలు ఏం డిఫరెన్స్ లేదు. జస్ట్ ఏంటంటే దర్శనం లభించడం కొంచెం కష్టం అంటే. ఇక్కడైతే అన్నదానం అవుతుంది. పోయిన సంవత్సరం కూడా ఇక్కడే అన్నదానం అవుతుండే, అదే టైంకి నేను వచ్చి తిన్నా కూడా. మళ్ళీ వీళ్ళకి యూనిటీ కూడా బాగుంటుంది. అట్లా అందరు హిందువులకు ఉంటే ఎంత బాగుంటుంది. సో అట్లా లేదనమాట సిచ్యువేషన్ అయితే. ఇక్కడ అన్నం తింటే తినేస్తాను నేను లైన్లో నుంచొని. నేను అన్నం తిని మళ్ళీ కలుస్తాను. అన్నం వేడిగా మంచిగా ఉంటాయి. తినిన తర్వాత వచ్చిన ఇక్కడ. ఇది సెంట్రల్ అట్రాక్షన్. సో సమ్ టైమ్స్ ఏమైనా ప్రోగ్రామ్స్ లాంటివి జరుగుతాయి, కానీ ఇప్పుడు ఏముందో తెలీదు, థీమ్ కూడా తెలీదు. మరి చూడొచ్చు ఎంత పబ్లిక్ ఉన్నారో. ఫుల్ పబ్లిక్లో వెళ్ళాలంటే చాలా టైం అయిపోతుంది. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం వి విల్ సీ. మనకి టైం ఉంటే దర్శించుకునేటోళ్ళము, కానీ ఇక ముందుకు వచ్చేసిన. సో నెక్స్ట్ రాగానే ఇదన్నమాట హైలైట్. సో అటు బ్యాక్ సైడ్ నుంచి వస్తాము చాలాసార్లు.
ఇప్పుడైతే ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ రీల్స్లో అక్కడిక్కడ చూసే ఉంటారు. నించోనున్న వినాయకుడు అనమాట. చాలా బాగుంది. పబ్లిక్ అయితే మరీ ఎక్కువ ఉంది. 9th డే కాబట్టి. హైదరాబాద్లో వినాయక నిమజ్జనం కానీ పండుగ అంటే కంపల్సరీ తినడానికి ఇస్తారు. ముంబైలో మాత్రం నాకు మొత్తం తెలియదు, కానీ అక్కడ మాత్రం ఇట్లా ఎక్కడ పడితే అక్కడ తినడానికి కానీ లేదంటే ఏమన్నా జ్యూస్ లాంటివి ఏం అస్సలు పెట్టరు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొద్దీ ఇట్లా అన్నదానం ఏమో కానీ ప్రసాదం అయితే పెడతారు. ఇక్కడ లైవ్ బ్యాండ్ కొడుతున్నట్టున్నారు, లేకపోతే డీజే పెట్టినట్టున్నారు. చాలా బాగుంది. తినిపిస్తున్నారు ఇక్కడ కూడా అన్నం. చూసారు కదా ఎంత బాగా చేస్తున్నారు. ఆల్ ఇన్ ఫ్రెండ్స్ క్లబ్ అని కోస్తావాడి బేగం బజార్. ఇది హైదరాబాద్ కాకుండా ముంబై లాగా అయిపోయింది మొత్తం. ఇంత పెద్ద లైన్ ఉంది, ఎవడు పోతాడు. నేను జస్ట్ వినాయకుడిని తీసి వెళ్ళిపోతా. సో జస్ట్ పక్కన తిరగగానే ఇంకోటి ఉంది, సేమ్ సాంగ్ పెట్టారు ఇక్కడ కూడా. సో అది కాపీరైట్లో వెళ్ళిపోతుంది. నేను మాట్లాడేది ఎట్లో వినపడదు అనుకుంటా. ఈ మ్యూజిక్కి కూడా పోతుందేమో తెలియదు, చెప్పలేము. ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు, ఏముందో చూద్దాం. ఇంకా వెనకాల కూడా చాలా ఉన్నాయి, కానీ చాలా పెద్దగా అయిపోతుంది వీడియో అయితే. ఇక్కడ గల్లీలు కూడా చూసుకుంటే సేమ్ ముంబై పూణే టైప్లో ఉంటాయి. సో ఇక్కడ కట్టర్ హిందూ ఎక్కువ ఉంటారన్నమాట. తొందరగానే అయిపోతుంది, వెళ్ళిపోతున్నా. సో ఇక్కడ కూడా చాలా సేల్ చేస్తున్నారు. ఇవన్నీ ఫైనాన్షియల్గా కొనుక్కోవాలి మనము. సో ఇక్కడ ఒక వండర్ఫుల్ డెకరేషన్ ఉంది. సో లైన్ ఉంటే చాలా కష్టం వెళ్ళడానికి. ఆల్రెడీ ఐఎమ్ గెటింగ్ వెరీ లేట్. సో చూడండి, డెకరేషన్ అయితే చేసా. వినాయకుడు ఇంకో రేంజ్లో ఉండొచ్చు. ఈ గల్లీలో ఇంకో వినాయకుడు ఉన్నాడు, చూసుకోవచ్చు. ఆల్రెడీ జూమ్లో ఉంది, అంత క్లియర్గా కనిపించలేదు. ఇది జూమ్ అవుట్. ఇప్పుడైతే బయటికి వచ్చేసిన. ఇక్కడ నుంచి లెఫ్ట్లో వెళ్తే సిటీ కాలేజ్ సైడ్ వెళ్తాం మనము. సో ఫాస్ట్గా వెళ్ళాలి, చాలా రాత్రి అయిపోయింది ఆల్రెడీ. రోడ్డు మీద కూడా ఉంటాయి. ఇది ఒక ముంబై లాంటిదే అనుకోవచ్చు, కానీ చూడండి దర్శనానికి సేమ్ ముంబైలో పెట్టినట్టు పెద్ద లైన్ ఉంటుంది. వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే ఏం ఉండవు, ఇక్కడ నుంచి ఎండ్ అయిపోతుంది. సిటీ కాలేజ్ సైడ్ వెళ్తున్నా. ఇప్పుడు ఏమైనా మధ్యలో కనిపిస్తే నేను చూపిస్తాను ఈ వీడియో. నేను కట్ చేసేద్దాం అనుకున్న వీడియో, ఇంకా మంచిగా అయింది. వచ్చేసిన లోపలికైతే. ఏనుగు సేమ్ ఏనుగులాగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది. డ్యూటీ నుంచి ఇక్కడికే వచ్చిన, తొందరగా ఇంటికి వెళ్ళాలి. సంతోషి మాత టెంపుల్కి పాస్ ఆగేయం. సంతోషి మాత టెంపుల్ దగ్గరకు వచ్చినాము. ఇట్లా స్ట్రేట్ వెళ్తే సిటీ కాలేజే ఉంటుంది. ఇంతే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైब చేయండి. थैंक यू सो मच फॉर वाचिंग. अगर आप कौन से सिटी से हो मेरे को कमेंट करके बताना. और हैदराबाद में गणेश विसर्जन या फेस्टिवल आपने देखा क्या, मेरे को कमेंट करके बताना ज़रूर.